వచ్చారు ఏంటి మరి ఆ లూలు సంస్థను కూడా పంపించేశారంటున్నారు. అప్పట్లో మీరెందుకు లూలు అమర్ రాజా సంస్థలు వీటన్నిటిని కూడా వెనక్కి ఎందుకు పంపించేశారు, దానికి కారణం ఏంటి? మీరేమో మేము శంకుస్థాపన చేసే టైంకి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అవన్నీ అసలు మేము తీసుకొచ్చాము, వాళ్ళు శంకుస్థాపన చేశారని మాట్లాడుతున్నారు. సరే, మీ లిస్ట్ చెప్పండి. అసలు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు యువతకి? మేము ఉద్యోగాల కల్పనలో ఇప్పటికీ మీరు ప్రభుత్వం రికార్డ్స్ సీఎంఓకి చెప్పేసి తీసుకుంటే ప్రభుత్వం రికార్డ్స్ అందరికీ తెలుస్తాయి. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము, ఎన్ని ప్రభుత్వం తరపున ఉపాధి అవకాశాలు కల్పించాము, ఎన్ని ఎస్ఎంయులు చేశాము, ఎస్ఎంయులు ద్వారా స్వయం ఉపాధి కల్పన చేయగలిగాము. అట్లానే అదానీ డేటా సెంటర్ ఏంటి, ఇన్ఫోసిస్ ఆఫీస్ ఏంటి, మరి విజయవాడ బ్రిడ్జిలు ఏంటి, పోర్ట్లు ఏంటి, ఎయిర్పోర్ట్లు ఏంటి, ఫిషింగ్ హార్బర్లు ఏంటి, ఇవన్నీ మెడికల్ కాలేజీలు ఏంటి, ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధిలో భాగం, ఉపాధి అవకాశాల్లో భాగం, అట్లానే ఉద్యోగ కల్పనలో కూడా భాగం. అవి నాట్ ఓన్లీ ఒక అభివృద్ధిలోనే కాదు, వీటన్నిటిలో భాగం. ఇక్కడ మేమేదో బ్యాడ్ ప్రచారం చేశాము, మేమేదో రాష్ట్రాన్ని ఈ కంపెనీలు రాకుండా చేశామని చెప్తున్నారు. అసలు 14 నుంచి 19 వరకు మీరు మొత్తం ఎంఓయూలు ఎన్ని కుదుర్చుకున్నారు, అందులో ఎన్ని స్టార్ట్ చేశారు? 19 వరకు. మేము 19 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నమాట వాస్తవం. మేము చెప్పే లిస్టు మేము చెప్తాం. మీరు 14 నుంచి 19 వరకు మీరే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 15 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఈ 15 నెలల కాలంలో ఏది విభజించిన రాష్ట్రం ప్రకారం ఈ 15 నెలల కాలంలో మీరు ఇప్పటి వరకు ఎంఓయూలు ఎన్ని కుదుర్చుకున్నారు, ఎన్ని స్టార్ట్ చేశారు, ఎన్ని శంకుస్థాపనలు చేశారు అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేయడం ముఖ్యం. ఇన్స్టాల్ చేయకుండా, డెలివరీ లేకుండా మీటింగులు పెట్టాము, ఎంఓయూలు కుదుర్చుకున్నాము అని చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు 20 లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నాం, పెట్టుబడులు అన్ని వస్తున్నాయి అని చెప్పారు. నిజంగా ఈ ఇన్స్టాల్ అయ్యి ఉంటే వేరే వాళ్ళు ఎవరికి పెట్టడానికి అవకాశం ఉండదు, అసలు అంత స్పేస్ కూడా ఉండదు ఆంధ్రప్రదేశ్ లో. అవి నిజాలా అబద్ధాలా? ఫస్ట్ అవి నిజాలా అబద్ధాలా అనేది ప్రభుత్వం వారు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఇన్స్టాల్ కాలేదు, వాటికి కారణాలు ఏంటి? మీ ప్రభుత్వంలో మీకు 5 ఏళ్ళు, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లే పరిపాలన కాలం, తర్వాత ప్రజాభిప్రాయం కోసం వెళ్ళాలి, వాళ్ళైనా మేమైనా. ఇప్పుడు సోదరులు జనసేన ప్రతినిధి గారు అంటారు 15 ఏళ్ళు రాసి పెట్టుకోండి, 15 ఏళ్ళు అంటారు. అంటే మీ ఉద్దేశంలో ఎన్నికలు జరుగుతాయనా జరగవనా? ఒకవేళ మళ్ళీ ఎన్నికల కమిషన్ కూడా మేనేజ్ చేసి 15 ఏళ్ళు 5 ఏళ్ళకి ఎన్నికలు లేకుండా ఏమైనా చేయగలుగుతారా? లేకపోతే రాజ్యాంగ వ్యవస్థలో, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో ఇన్నేళ్లకి టర్మ్ 5 ఏళ్ళు కాకుండా ఏమైనా టర్మ్ మార్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే కింద పైన డబుల్ ఇంజిన్ సర్కార్ మాది, ఎన్డీఏ కూటమి మాది, మాకు విపరీతమైన బలం ఉంది, మేము ఏదైనా చేయగలం అనే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ప్రజాభిప్రాయం మీకు అవసరం లేదనుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పొచ్చు. నేనైతే క్లియర్గా ఒక మాట చెప్తాను. రాష్ట్రంలో ఉన్న ప్రజలు పెట్టుబడులు రాకుండా భయపెడుతుంది ఎవరు? 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పింది ఎవరు? మేము చెప్పామా 14 లక్షల కోట్ల అప్పు ఉందని? చెప్పలేదు కదా. ఎవరు భయపెడుతున్నట్టు? ఇక్కడ రాష్ట్రం అప్పుల పాలైంది. కనీసం 800 కోట్ల రూపాయలు కూడా పెట్టి వచ్చిన మెడికల్ కాలేజీల్ని పూర్తి చేయకుండా ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటున్నది ఎవరు? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నది ఎవరు? మేము నడపలేము, ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మేము ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్నామని ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడుల్ని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థల్ని మీరు అమ్మేస్తుంటే, మీరు వాటినే అమ్మేస్తుంటే, జీతాలే సరిగ్గా ఇవ్వలేమంటుంటే, అప్పుల పాలయ్యామని చెబుతుంటే, వడ్డీలే కట్టలేకపోతున్నామని చెబుతుంటే వచ్చేవాళ్ళు పెట్టుబడులతోటి ఎలా వస్తారు? ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని ప్రచారం చేస్తే కొత్త వాళ్ళు వస్తారా? అలా ప్రచారం చేసింది ఎవరు? అప్పుల్లో అబద్ధాలు చెప్పింది ఎవరు? అంటే ఇప్పుడు ఏంటి, కంపెనీలు ఏవి ఏపీకి రావట్లేదంటారా మంత్రి గారు? ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి, కంపెనీలు ఏవి రావట్లేదంటారా ఏపీకి? ఖచ్చితంగా నిజాలు చెప్తే, ఉన్న వాస్తవాలు చెబితే మంచిది.
కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం ఎన్నికల మన రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ఎవరు అవునన్నా కాదన్నా 29 వరకు వాళ్ళు అధికారంలో ఉంటారు, వాళ్ళకి ఆ బలం ఉంది. ఇప్పుడు కూడా ప్రజలకి దగ్గర కావాలంటే వాస్తవాలు చెప్పి డెలివరీ మెకానిజంలో మనం ఏదైతే చెప్తున్నామో అది ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలకు దగ్గర అవుతారు. ప్రజలకి ఇప్పుడు వాస్తవంగా అజయ్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగినాయి, గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయి అని చెప్తున్నారు. ప్రజావేదిక కూల్చేశామంటున్నారు. ప్రజావేదిక అనేది ఒక ఇన్లీగల్ ప్రాంతంలో ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి దాన్ని అక్కడ ఉండడం ఆవాస యోగ్యం కాదని చెప్పేసి, నివాస యోగ్యం కాదని చెప్పేసి దాన్ని చట్టపరంగా కూల్చడం జరిగింది. ఒకవేళ గత ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే, ఏ రకమైన తప్పులైనా చేసి ఉంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, వచ్చి 15 నెలలు అయింది కదా, 15 నెలల కాలంలో మీరు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఊరికే ఆరోపణలు చేస్తున్నారంటే ప్రజల్ని ఫ్లడ్ చేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని అబద్ధాల్లో ఊబిలో నెట్టడానికి మాత్రమే మీరు ప్రచారం చేసుకుంటున్నారు తప్పితే పని చేయటం మర్చిపోయారు. పని చేయండి. ఎందుకు మీరు అబద్ధాలు చెప్తున్నారని నేను అంటానంటే, అప్పుల విషయంలో అబద్ధాలు చెప్పి మీరే శాసనసభ సాక్షిగా ఒప్పుకున్నారు. అట్లానే ఇప్పుడు నిన్నగాక మొన్న అన్ని కంపెనీలు వస్తున్నాయి, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎంఓఎల్ కుదుర్చుకుంటానని ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇన్స్టాల్ ఎన్ని అయినాయి అంటే చెప్పరు. ఇన్స్టాల్ ఎన్ని అయినాయి అంటే చెప్పరు. మెడికల్ కాలేజీల విషయంలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీరు మాట్లాడేది కంపెనీలు ఎంఓయూలు అంటున్నారా? ఎన్ని కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు అనేది మీ క్వశ్చన్. ఇంతకు ముందు దానికి అజయ్ గారు క్లారిటీ ఇచ్చారు. ఎన్ని కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత దీని మీద ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం అనేది ముఖ్యం. సింగపూర్ కన్స్టాలేషన్ ఎందుకు వెనక్కి వెళ్ళింది? సింగపూర్ కన్స్టాలేషన్ ఎందుకు వెనక్కి వెళ్ళింది? ఇప్పుడు ఎంఓయూలు కుదుర్చుకోవడం సీమన్స్ కంపెనీకి ఎందుకు ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి? ఈ ఎంఓయూలు కుదుర్చుకోవడం అనేది అది పెద్ద విషయం కాదు. ఇన్స్టాల్ చేయడం అనేదే బిగ్ డీల్. ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేయడం అనేది బిగ్ డీల్. అంతేగాని ఎంతసేపు చెప్పినా హైదరాబాద్ లో సైబర్ టవర్ పొయ్యి గది ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ టైంలో ఎవరు ఎంఓయూ కుదుర్చుకొని ఎవరి టైంలో దాన్ని పని బిగినైనా వాళ్ళ టైంలో ఇన్స్టాలేషన్ జరిగింది కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ ఇక్కడ మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నాం మేడం, మీకు 29 వరకు అధికారం ఉంది. తప్పులు గత ప్రభుత్వం చేస్తే మీరు పని చేసే బాధ్యతలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు. ఆరోపణలు చేయటం మీ పద్ధతి కాదు. మీరు పని చేయండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఎవరు తప్పు చేసినా ఆ అధికారం మీకు ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇప్పుడు మీరు పని చేయండి. ఇప్పుడు వాస్తవాలు చెప్పండి. సూపర్ సిక్సే ఎంత పెద్ద బూతు, ఎంత పెద్ద అబద్ధం అంటే అది కొన్ని సూపర్ 6 లో చెప్పిన హామీలు కొన్ని స్టార్ట్ చేయకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రోగ్రాం పెట్టిన ఘనత మీది. స్టార్ట్ చేయకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అని పెట్టిన ఘనత మీది. సభ జరిపిన ఘనత మీది. అబద్ధాల ప్రచారం చేసినందువల్ల ఎవరి కడుపు నిండదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మీరు బాధ్యతలో ఉన్నారు. ప్రభుత్వము పని చేయండి. 5 ఏళ్లకి మీరు అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళారనుకో, ప్రజలు తెలియనంత పిచ్చోళ్లేం కాదు. ప్రచారం చేసుకున్నంత మాత్రాన అదేదో పూట గడిచింది, ఎవరి ఒక్కడికి నిరుద్యోగ పోదవద్దు. మేము క్లియర్ గా ఒకటి అడుగుతున్నాం మేడం, ఎంఓయూలు కుదుర్చుకోవడం ముఖ్యం కాదు. ఎంఓయూలు గతంలో 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఎన్ని ఇన్స్టాల్ చేశారంటే చెప్పలేదు. అట్లానే ఇప్పుడు మళ్ళీ ఎంఓయూలు చెప్తున్నారు. కాదు, మీరు ఇన్స్టాల్ చేయండి, పని చేయండి. ఎన్నికల సమయంలో మీరు చూపించండి, ఇదిగో మేము ఇది చేశామని చెప్పండి. ఎన్ని ఇన్స్టాల్ చేశారనేది 19 నుంచి 24 వరకు మీరున్నప్పుడు మీకు తెలీదా? ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో మీకు తెలీదా? పోనీ వాళ్ళని అడుగుతున్నారు ఏంటండి? ఇప్పుడు 14 నుంచి 19 వరకు వాళ్ళు ఎన్ని తీసుకొచ్చారు, ఎంఓలు కుదుర్చుకున్నారని అంటే ఆ తర్వాత ఉంది మీ ప్రభుత్వమే కదా, మీకు తెలీదా? అంటే మీకు తెలియకుండానే ఉందా?
ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని ఇన్స్టాల్ చేశారు అనేది మాకు మీరు వాళ్ళని మాకు అడుగుతారేంటి? తెలుసు కాబట్టే మీరే చెప్పాలి వాళ్ళకి. మాకు తెలుసు కాబట్టే 5% కూడా ఇన్స్టాల్ చేయకుండా ఎంఓఎల్ కుదుర్చుకొని భూమి తీసుకొని భూమి అలికేట్ చేయించుకొని 5% కూడా పనులు పూర్తి కాని వాటి అన్నిటినీ మేము రద్దు చేశాం. చట్టపరంగా రైట్. అజయ్ గారికి క్లారిటీ పని చేయని వాళ్ళని మాకు భూములు ఆక్రమించుకునే వాళ్ళని మాట్లాడదాము. అజయ్ గారు మీ క్లారిటీ ఉంది కదా, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మీరు ఆన్సర్ చేద్దరు కానీ అజయ్ గారు. రైట్. మస్తాన్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులకు. మస్తాన్ గారు, కూటమిలో ఉన్న వాళ్ళ జవాబులేంటో విన్నారు, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళ క్వశ్చన్ ఏంటో విన్నారు.